రాజ్యసభకి వెళ్లేందుకు పాత ముఖాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ప్రధానంగా గతంలో తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పడమే కాదు, కేంద్ర మంత్రిగా వెలుగొందిన సదరు నేత కన్ను ఇప్పుడు రాజ్యసభ సీటుపై పడిందట. ఇంకేముంది, ఆ దిశగా పావులు కదుపుతున్నారట సదరు నేత. మరి ఉన్న 3 సీట్లకి కూటమి పార్టీల నుంచి 30 మందికి పైగా ప్రయత్నాలు చేశారు. చివరికి టీడీపీ వైపు నుంచి క్లారిటీ రావడంతో అంతా ఓకే అనుకున్నారు. కానీ రాజ్యసభ కథ మళ్లీ మొదలుకొచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీకి చెందిన 3 రాజ్యసభ ఎంపీలు పదవులకు రాజీనామా చేసి పార్టీ మారడంతో రాజ్యసభకు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఖాళీలు భర్తీకి అభ్యర్థులపై తొలుత 3 కూటమి పార్టీలు కసరత్తు చేశాయి. అయితే జనసేన తమ తరపున ఎవరినీ ప్రకటించలేదు. అంతకుముందు జనసేన నుంచి నాగబాబు రాజ్యసభకు వెళ్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ తర్వాత తాను రేసులో లేనని నాగబాబు స్వయంగా ట్వీట్ చేశారు. దీంతో జనసేన రాజ్యసభ రేసులో లేదని తేలిపోయింది. ఆ క్రమంలో కూటమి నుంచి రాజ్యసభకు వెళ్లేదెవరన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఆ విషయంలో కూడా కొంత క్లారిటీ వచ్చినట్లు కనిపించింది. రాజీనామా చేసిన బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్యలకు తిరిగి బెర్తులు ఖాయమయ్యాయి. బీజేపీ కోటాలో ఆర్ కృష్ణయ్యకు అవకాశం దక్కింది. ఇక మోపిదేవి వెంకటరమణ స్థానం ఎవరికి దక్కుతుందనేది కీలకంగా మారింది. అయితే తాజాగా రాజ్యసభ రేసులో విజయవాడ పశ్చిమ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేరు వినబడుతోంది. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లు వేసేందుకు సమయం ఉంది కాబట్టి తెర ముందుకు వినిపించే పేర్లతో పాటే తెర వెనుక చాలా మంది ప్రముఖులు రాజ్యసభ సీటు కోసం పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా రాజ్యసభ సీటు విషయంలో సుజనా చౌదరి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. సుజనా చౌదరి తన రాజకీయాలు రాజ్యసభతోనే మొదలుపెట్టారు. 2 సార్లు టీడీపీ నుంచి రాజ్యసభలో కాలు మోపారు. ఎన్డీఏ కూటమిలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. వైసీపీ ఏపీలో అధికారంలోకి రావడంతో సుజనా బీజేపీలో చేరారు. 2022లోనే ఆయన పదవీకాలం ముగిసింది. నిజానికి సుజనా చౌదరి బీజేపీలోకి వెళ్లడానికి కారణం మరోసారి కేంద్ర మంత్రి కావడం కోసమనే ప్రచారం కూడా సాగింది. ఆ మేరకు ఆయనకు హామీ ఇవ్వడం వల్లనే ఆయన కమలం తీర్థం పుచ్చుకున్నారని అప్పట్లో పెద్ద టాక్ నడిచింది. 2024 ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేయాలని ప్రయత్నించారు. అయినా కుదరలేదు. దీంతో విజయవాడ పశ్చిమ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఢిల్లీ రాజకీయాల్లో కొనసాగి కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనా చౌదరి కేవలం ఎమ్మెల్యేగా ప్రస్తుతం మిగిలిపోవడం పట్ల కొంత అసంతృప్తితో ఉన్నారట. ఈ నేపథ్యంలో రాజ్యసభ సీటు మీద ఆయన కన్ను పడిందంటున్నారు. రాజ్యసభకు నెగ్గి కేంద్ర మంత్రి వర్గంలో చోటు సంపాదించుకుంటే తిరిగి ఉండదని ఆయన భావిస్తున్నారట. ఇక బీజేపీ హైకమాండ్ అయితే 3 సీట్లలో 2 తమకే ఇవ్వాలని టీడీపీ అధినాయకత్వాన్ని కోరుతున్నట్లు చెబుతున్నారు. రాజ్యసభలో సంఖ్యాబలం రీత్యా బీజేపీ కొంత వీక్గా ఉంది. దీంతో ఆర్ కృష్ణయ్యతో పాటు మరో సీటు కావాలని టీడీపీని బీజేపీ రిక్వెస్ట్ చేస్తోందట. ఇందుకు అంగీకరిస్తే టీడీపీకి మిగిలేది 1 సీటు మాత్రమే. ఆల్రెడీ బీద మస్తాన్రావుకు 1 సీటు కన్ఫర్మ్ అయింది. దాంతో ఉభయ కుశలోపరిగా సుజనా చౌదరి పేరు తెరపైకొచ్చిందని టాక్. ఆ 2వ సీటు బీజేపీ నుంచి సుజనా చౌదరికి ఇచ్చేందుకు టీడీపీ అభ్యంతరం ఉండకపోవచ్చనేది రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఎందుకంటే సుజనా చౌదరి టీడీపీలోని పుట్టి పెరిగారు. ఆయన బాబుకు అత్యంత సన్నిహితుడు. ఆయనకు కనుక బీజేపీ రాజ్యసభ సీటిస్తే చంద్రబాబుకు అభ్యంతరం ఉండదంటున్నారు. వన్స్ సుజనా ఎంపీ అయితే తర్వాత టార్గెట్ కేంద్ర మంత్రి పదవేనట. ఇందుకోసమే సుజనా పావులు కదుపుతున్నారట. భవిష్యత్తులో ఆయన కేంద్ర మంత్రి అయితే రాష్ట్రానికి ఎంతో కొంత మేలు జరిగే అవకాశం లేకపోలేదు. ఈ ప్రతిపాదన ఇప్పుడు బీజేపీ కేంద్ర పెద్దల వద్ద ఉందట. ఇందుకు సంబంధించి చంద్రబాబు సీట్ ఇవ్వడానికి ఓకే, కానీ ఆ సీటు బీజేపీ ఖచ్చితంగా చౌదరికి ఇస్తుందా లేదా అనేది అనుమానం అంటున్నారు. సుజనా చౌదరికి రాజ్యసభ ఇచ్చేందుకు అంగీకరిస్తే అంతా సానుకూలంగా నడిచిపోతుందనేది సుజనా కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న మాట. సుజనా చౌదరితో పాటే మరో 2 ఆశావహులు కూడా రాజ్యసభ కోసం పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. లింగమనేని రమేష్, వర్ల రామయ్యలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా లింగమనేని రమేష్ తెలుగుదేశం పార్టీకి ఎప్పటినుంచో సేవలందిస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్తో సైతం ఆయన సన్నిహితంగా ఉంటారు. ఇక వర్ల రామయ్య పార్టీలో సీనియర్ నాయకుడు, ఎప్పటినుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. అయితే సుజనా చౌదరికి ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఏమవుతుందో చూడాలి.